హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం అర్థమెటిక్ టాపిక్ హైట్స్ అండ్ డిస్టెన్స్ చూద్దాం. ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ కొన్ని తెలిస్తే మనం ఈ టాపిక్ ని ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ టీటా అనుకుందాం యాంగిల్. సైన్ టీటా అంటే దీన్ని ఏమంటాం? హైపోటెనస్. హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము. యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. tan థీటా అంటే sin థీటా డివైడెడ్ బై కాస్ థీటా. tan థీటా కి ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ టీటాని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి దీన్ని టవర్ అనుకుందాం. మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నాం, పి అనే పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి దేన్ని చూస్తా ఉన్నాం? మనం టవర్ యొక్క టాప్ ని చూస్తా ఉన్నాం. కింద నుంచి పైకి చూస్తే దాన్ని ఏమంటా? ఎలివేషన్ అంట. టీటా అంటే ఏమని? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే గ్రౌండ్ నుంచి టవర్ యొక్క టాప్ ని చూస్తారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే టవర్ యొక్క టాప్ నుంచి గ్రౌండ్ ని చూస్తాం. డిప్రెషన్ అంటే పై నుంచి కిందకి చూడటం. ఇది టాప్ ఆఫ్ ద టవర్. టాప్ ఆఫ్ ద టవర్ నుంచి ల్యాండ్ మీద ఒక పాయింట్ ని చూస్తాం. టీటాని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. నెక్స్ట్, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ తెలిస్తే మనం ఈ టాపిక్ ని ఈజీగా చేసుకోవచ్చు. సైన్ 0 అంటే 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, నెక్స్ట్ సైన్ 90. సైన్ 30 అంటే 1/2, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 అంటే 1. నెక్స్ట్, కాస్ 0 అంటే 1. వీటినే రివర్స్ లో రాసేయండి. కాస్ 0 అంటే 1, కాస్ 30 అంటే √3/2, కాస్ 45 అంటే 1/√2, కాస్ 60 అంటే 1/2, కాస్ 90 అంటే 0. నెక్స్ట్, tan థీటా. tan 0 అంటే 0, tan 30 అంటే 1/√3, tan 45 అంటే 1, tan 60 √3, tan 90 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ వెన్ లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ ట్రీ ఈస్ √3 టైమ్స్ హైట్ ఆఫ్ ద ట్రీ. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోవాలి. ఇక్కడ ఒక ట్రీ ఉంది. ట్రీకి ఏముంటుంది? షాడో ఉంటుంది. షాడో వచ్చి గ్రౌండ్ మీద ఉంటుంది, ట్రీ వచ్చి వర్టికల్ గా ఉంటుంది. కాబట్టి ఇలా డ్రా చేస్తా. నెక్స్ట్, టీటా అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, లెంత్ ఆఫ్ ద షాడో ఈస్ √3 టైమ్స్ హైట్ ఆఫ్ ద ట్రీ అని ఇచ్చారు. హైట్ ఆఫ్ ద ట్రీని హెచ్ అనుకుంటే, షాడో లెంత్ వచ్చి √3h. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. ఆపోజిట్ అడ్జసెంట్ తెలిస్తే tan అప్లై చేయాలి. tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ అంటే h, అడ్జసెంట్ సైడ్ అంటే √3h. h క్యాన్సల్. tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఇంత ముందుగా ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ చెప్పాను. tan లో 1/√3 ఎప్పుడు వస్తుంది, tan 60. tan θ ఈజ్ ఈక్వల్ టు tan 30. tan 30 వచ్చి 1/√3, tan 60 వచ్చి √3. అంటే θ వాల్యూ ఎంత, 30 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఏ పాయింట్ P ఆన్ లెవెల్ గ్రౌండ్. ఇక్కడ ఒక లెవెల్ గ్రౌండ్ ఉంది. నెక్స్ట్ పాయింట్ P ఇక్కడ ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్. ఇది టవర్. టాప్ ఆఫ్ ద టవర్ నుంచి ఈ పాయింట్ ని చూస్తాను. θ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎంతనిచ్చారు, 30 degrees. θ వచ్చి 30 degrees. ఇఫ్ ద టవర్ ఈజ్ 100 meters హై, టవర్ వచ్చి 100 meters హైట్. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద టవర్. నెక్స్ట్ దీన్ని ఏమంటాం, ఫుట్ ఆఫ్ ద టవర్. ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి పాయింట్ P కి డిస్టెన్స్ కనుక్కో. డిస్టెన్స్ తెలియదు కదా, x అనుకుందాం. ఇక్కడ మనకు అడ్జసెంట్ సైడ్ కావాలా, ఆపోజిట్ సైడ్ తెలుసు, అంటే tan అప్లై చేద్దాం. tan 30 ఈజ్ ఈక్వల్ టు, θ అంటే 30 కదా, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ అంటే 100, అడ్జసెంట్ సైడ్ అంటే x. అంటే ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి. tan 30 ఎంత, 1/√3. అంటే x ఈజ్ ఈక్వల్ టు 100√3. 100 ఇంటూ √3 వాల్యూ అంటే 1.732, అంటే 173.2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, 173 meters. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ లేడర్ లీనింగ్ అగైనెస్ట్ ఏ వాల్. చూడండి ఇక్కడ వాల్ ఉంది, ఇక్కడ లేడర్ వచ్చి లీన్ అయింది. దీన్ని ఏమంటాం, లేడర్. ఈ ట్రయాంగిల్ లో హైపోటెనస్ లేడర్. నెక్స్ట్ యాంగిల్ ఎంత ఇచ్చారు, 60 degrees. యాంగిల్ వచ్చి 60 degrees. అండ్ ఫుట్ ఆఫ్ ద లేడర్ ఈజ్ 4.6 meters అవే ఫ్రమ్ ద వాల్. చూడండి వాల్ నుంచి ఫుట్ ఆఫ్ ద లేడర్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, 4.6 meters. ఇక్కడ ఏం కనుక్కోవాలా, లెంత్ ఆఫ్ ద లేడర్. లెంత్ ఆఫ్ ద లేడర్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఇచ్చారు. ఏం కనుక్కోమంటా అన్నారు, హైపోటెనస్. అంటే కాస్ అప్లై చేద్దాం. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ θ వాల్యూ 60, అడ్జసెంట్ సైడ్ అంటే 4.6. హైపోటెనస్ అంటే లేడర్ హైట్ తెలియదు కదా, L అనుకుందాం. cos 60 అంటే 1/2. క్రాస్ మల్టిప్లై చేయండి. 4.6 ఇంటూ 2 అంటే 9.2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 ships are sailing in the sea on 2 sides of lighthouse. దీన్ని ఏమనుకుందాం,
లైట్ హౌస్ అనుకుందాం. ఇక్కడ 2 షిప్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక షిప్ ఉంది, రైట్ సైడ్ ఒక షిప్ ఉంది. 2 ships are sailing in the sea on 2 sides of the lighthouse. The angle of elevation of top of the lighthouse as observed from 2 ships are 30 degrees and 45 degrees respectively. చూడండి, షిప్ 1 నుంచి టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ ని చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 30 degrees. సేమ్ అదే విధంగా షిప్ 2 నుంచి టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ ని చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 45 degrees. లైట్ హౌస్ హైట్ ఎంత? 100 meters. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? డిస్టెన్స్ బిట్వీన్ 2 ships. అంటే ఈ డిస్టెన్స్ కనుక్కో. 2 ships కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కుందాం. నెక్స్ట్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండే ట్రయాంగిల్ కి అప్లై చేద్దాం. ఇక్కడ మనకేం తెలుసు అంటే ఆపోజిట్ సైడ్ తెలుసు, మనకు అడ్జసెంట్ సైడ్ కావాలి. దీన్ని x అనుకుందాం, దీన్ని y అనుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ships అంటే x ప్లస్ y కదా. 2 ships మధ్య డిస్టెన్స్ అంటే x ప్లస్ y. tan అప్లై చేద్దాం. tan 30. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 100, అడ్జసెంట్ అంటే x. నెక్స్ట్, tan 45. ఆపోజిట్ అంటే 100, అడ్జసెంట్ అంటే y. tan 45 ఎంత? 1. 100 ఈజ్ ఈక్వల్ టు y. అంటే y వాల్యూ వచ్చి 100. tan 30 అంటే 1/√3. అంటే x వాల్యూ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. x వాల్యూ వచ్చి 100√3 అవుతుంది. 100 ఇంటూ √3 అంటే √3 వాల్యూ 1.732 అంటే 173.2. డిస్టెన్స్ బిట్వీన్ 2 ships అంటే x ప్లస్ y. x వాల్యూ 173, అప్రాక్సిమేట్లీ y వాల్యూ 100. 173 ఒక 100 273. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్టాండింగ్ అట్ పాయింట్ P is watching top of a tower which makes an angle of elevation of 30 degrees with man eye. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ అట్ పాయింట్ P. మ్యాన్ వచ్చి ఎక్కడ నిలబడి ఉన్నాడు? పాయింట్ P దగ్గర. దేన్ని చూస్తా ఉన్నాడు? టాప్ ఆఫ్ ద టవర్. ఇది టవర్. టాప్ ఆఫ్ ద టవర్ ని చూస్తా ఉన్నారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 30 degrees. The man walks some distance towards tower. పాయింట్ P దగ్గర ఉన్నారు కదా, కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఏ సైడ్ అంటే టువార్డ్స్ టవర్. అలా ట్రావెల్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి ఎంత? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 60 degrees. ఎంత ముందుగా 30 degrees ఉన్నింది, ఇప్పుడు 60 degrees అయింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బేస్ ఆఫ్ ద టవర్ అండ్ పాయింట్ P? నెక్స్ట్, దీన్ని ఏమంటాం? బేస్ ఆఫ్ ద టవర్, పాయింట్ P. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. మనం ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఏదైనా ఇచ్చి ఉండాలి. క్వశ్చన్ లో ఒక డిస్టెన్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి డేటా ఇన్అడిక్వేట్. ఒకవేళ డిస్టెన్సెస్ ఇస్తే ఎలా చేయాలని నెక్స్ట్ క్వశ్చన్ లో ఉంటుంది, చూద్దాం. ఇక్కడ ఒక డిస్టెన్స్ కూడా ఇవ్వలేదు, డిస్టెన్స్ అడిగారు కాబట్టి ఆన్సర్ డేటా ఇన్అడిక్వేట్. నెక్స్ట్ క్వశ్చన్,
Angle of elevation of top of the tower from certain point is 30 degrees. చూడండి, ఒక పాయింట్ నుంచి మనం టాప్ ఆఫ్ ద టవర్ ని చూస్తాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 30 degrees. అబ్జర్వర్ మూవ్స్ 20 meters టువార్డ్స్ ద టవర్. చూడండి, టువార్డ్స్ టవర్ వెళ్ళాడు. ఎన్ని మీటర్స్? 20 meters. టువార్డ్స్ ద టవర్ 20 meters వెళ్ళాడు. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజెస్ బై 15 degrees. ఒరిజినల్ గా 30 degrees ఉండింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 15. 30 plus 15 45. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 45 degrees. ద హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ద టవర్ తెలియదు కదా, హెచ్ అనుకుందాం. అంటే హెచ్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి ఎలా కనుక్కోవాలా. ఫస్ట్ ఇక్కడ అప్లై చేద్దాం. tan 45 degrees. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే హెచ్, అడ్జసెంట్ తెలియదు కదా, కనుక్కుందాం. నెక్స్ట్ tan 45 ఎంత? 1. అంటే అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత? హెచ్. ఈ వాల్యూ కూడా హెచ్. నెక్స్ట్ ఇప్పుడు tan 30 అప్లై చేద్దాం. tan 30 అప్లై చేయాలంటే ఫుల్ ట్రయాంగిల్ కి అప్లై చేయాలి. tan 30. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ అంటే హెచ్, అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ హెచ్, ఇక్కడ 20 అంటే హెచ్ ప్లస్ 20. tan 30 అంటే 1/√3 హెచ్ బై హెచ్ ప్లస్ 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. హెచ్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు √3h. హెచ్ ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ √3 - 1. √3h మైనస్ హెచ్. హెచ్ ని కామన్ తీస్తే హెచ్ ఇంటూ √3 - 1 అంటే హెచ్ వాల్యూ ఎంత? 20 డివైడెడ్ బై √3 - 1. ఇక్కడ √3 - 1 ఉంది. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే √3 + 1. √3 + 1. ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇదే ఫార్మాట్ లో ఉంది. a + b ఇంటూ a - b అంటే a² - b². 20 ఇంటూ √3 అంటే 1.732. 1.73 + 1 అంటే 2.73. 20 ఇంటూ 2.73 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 3 - 1 అంటే 2. 2 10s అంటే ఆన్సర్ ఎంత? 27.3. అంటే హైట్ ఆఫ్ ద టవర్ వచ్చి 27.3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఈజ్ వాచింగ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఏ టవర్ ఏ బోట్ స్పీడింగ్ అవే ఫ్రమ్ ద టవర్. చూడండి, ఇది టవర్. ఒక మ్యాన్ వచ్చి టాప్ ఆఫ్ ద టవర్ మీద ఉన్నాడు. ఎవరిని చూస్తా ఉన్నాడు? బోట్ ని చూస్తా ఉన్నాడు. బోట్ స్పీడింగ్ అవే ఫ్రమ్ ద టవర్. బోట్ వచ్చి ఇలా వెళ్తా ఉంది అవే ఫ్రమ్ ద టవర్. బోట్ మేక్స్ an angle of depression of 45 degrees with man eye when at a distance of 60 meters from the tower. బోట్ కి టవర్ కి డిస్టెన్స్ ఎంత? 60 meters. యాంగిల్ వచ్చి 45 degrees. నెక్స్ట్ ఆఫ్టర్ 5 seconds చూడండి,
ఇది స్టార్టింగ్ లో 5 సెకండ్స్ తర్వాత 5 సెకండ్స్ తర్వాత బోట్ కొంత డిస్టెన్స్ వెళ్ళుంటుంది. బోట్ ఏ డైరెక్షన్ లో వెళ్తా ఉంది? అవే ఫ్రమ్ ద టవర్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంతనిచ్చారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చి 30 degrees అని ఇచ్చారు. నెక్స్ట్ 5 seconds లో బోట్ ఇంత డిస్టెన్స్ వెళ్ళుంటుంది. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద బోట్? ఇక్కడ ఏం కనుక్కోవాలంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ కనుక్కోవాలి. కనుక్కుందాం. చాలా సింపుల్. క్వశ్చన్స్ అంతా ఎన్ని యాంగిల్స్ ఇస్తే అన్ని ట్యాన్లు అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ tan 45. టవర్ యొక్క హైట్ తెలియదు కదా, హెచ్ అనుకుందాం. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే హెచ్, అడ్జసెంట్ అంటే 60. tan 45 అంటే 1 కదా, అంటే హెచ్ వాల్యూ ఎంత? 60. అంటే టవర్ హైట్ వచ్చి 60 meters. నెక్స్ట్ ఇప్పుడు tan 30 అప్లై చేద్దాం. ఇక్కడ డిస్టెన్స్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ అంటే 60 + x. tan 30. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 60, అడ్జసెంట్ అంటే 60 + x. tan 30 అంటే 1/√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 60√3 = 60 + x. x = 60 × √3 - 1 + 60. లెఫ్ట్ సైడ్కి వెళ్తే -60. 60 × √3 అంటే 1.73. -1 కదా, 1.73 - 1 అంటే 0.73. 60 × 0.73 అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 60 × 0.73. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? స్పీడ్ ఆఫ్ ద బోట్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 60 × 0.73. టైం వచ్చి 5 seconds. ఇక్కడ స్పీడ్ మీటర్/సెకండ్ లో వస్తుంది, కానీ మనకు స్పీడ్ kmph లో రావాలి. kmph ని మీటర్/సెకండ్ చేయాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ అలా కాకుండా మీటర్/సెకండ్ ని kmph చేయాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేయండి. 31.5 సంథింగ్ వస్తుంది. అంటే రఫ్ గా, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 32. క్వశ్చన్ లో ఏమడిగారు? అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అడిగారు. అంటే ఎంత వస్తుంది? 32 kmph. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద టవర్ 2 objects ఆర్ లొకేటెడ్. ఇది టవర్. ఇక్కడ సేమ్ సైడ్ అన్నారు. సేమ్ సైడ్ అంటే ఒకే సైడ్. 2 objects ఉన్నాయి. నెక్స్ట్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టవర్ దేర్ యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ 45 degrees and 60 degrees. ఇక్కడ 2 objects ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్ట్ 1, ఇంకోటి ఆబ్జెక్ట్ 2. యాంగిల్స్ ఎంత ఇచ్చారు? 45 degrees and 60 degrees. 45 degrees, 60 degrees. ఎప్పుడు కానీ టవర్ కి దగ్గరగా ఉండే యాంగిల్ పెద్దదిగా ఉంటుంది, టవర్ కి దూరంగా ఉండే యాంగిల్ చిన్నదిగా ఉంటుంది. అది చూసుకో. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద టవర్ ఎంతనిచ్చారు? 150 meters. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? డిస్టెన్స్ బిట్వీన్ 2 objects. అంటే ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్నా. ఫస్ట్
ఇక్కడ మనం x వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ tan అప్లై చేద్దాం. ఇక్కడ బ్లూ ట్రయాంగిల్ కి tan అప్లై చేద్దాం. tan 60. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 150. అడ్జసెంట్ అంటే తెలియదు కదా, y అనుకుందాం. tan 60 అంటే √3 కదా, అంటే y ఈజ్ ఈక్వల్ టు 150 డివైడెడ్ బై √3. నెక్స్ట్ 150 ఏమని రాయొచ్చు మనం, 50 into 3 అని రాయొచ్చు. 150 అంటే 50 into 3. 3 ఏమని రాయొచ్చు, √3 into √3 అని రాయొచ్చు. √3 క్యాన్సల్ అంటే 50 √3. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకు, 50 √3 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు tan 45 అప్లై చేద్దాం. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 150. అడ్జసెంట్ అంటే 50 √3 ప్లస్ x. అంటే ఇక్కడ x వాల్యూనే కనుక్కోవాలి. tan 45 ఎంత, 1. 150 is equal to 50 √3 plus x. x is equal to 150 minus 50 √3. నెక్స్ట్ 50 √3. √3 అంటే 1.732 కదా. 15 ఏమని రాయొచ్చు, 100/2 అని రాయొచ్చు. 2 8s 26 అంటే ఎంత వస్తుంది, 86.6 వస్తుంది. 150 మైనస్ 86.6 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 150 మైనస్ 86.6 సబ్ట్రాక్షన్ చేద్దాం, 63.4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, 4th ఆప్షన్. ఏ మ్యాన్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ వర్టికల్ అబ్జర్వేషన్ టవర్. ఇక్కడ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు, టాప్ ఆఫ్ ద టవర్. అబ్జర్వ్స్ కార్ మూవింగ్ అట్ యూనిఫామ్ స్పీడ్ కమింగ్ డైరెక్ట్లీ టువార్డ్స్ ఇట్. కార్ వచ్చి ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది, టువార్డ్స్ టవర్. నెక్స్ట్ if it takes 12 minutes for angle of depression to change from 30 degrees to 45 degrees, starting angle of depression ఎంత ఉంది, 30 degrees ఉంది. ఇప్పుడు ఎంత అయింది, 45 అయింది. 30 నుంచి 45 అయ్యేదానికి ఎంత టైం పట్టిందంటే 12 minutes పట్టింది. 30 నుంచి 45 అయ్యేదానికి 12 minutes పట్టింది. హౌ సూన్ ఆఫ్టర్ దిస్ విల్ కార్ రీచ్ అబ్జర్వేషన్ టవర్. ఫస్ట్ కార్ ఇక్కడ ఉన్నింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి టవర్ దగ్గరికి రీచ్ అయ్యేదానికి ఎంత టైం పడుతుందో అని అడిగాడు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ డిస్టెన్స్ తెలియదు కదా, d అనుకుందాం. టవర్ హైట్ h అనుకుందాం. ఫస్ట్ tan అప్లై చేద్దాం. tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే h, అడ్జసెంట్ తెలియదు కదా, d. tan 45 అంటే 1 అంటే h ఈజ్ ఈక్వల్ టు d కదా. అంటే ఈ డిస్టెన్స్ కూడా ఏమనుకోవచ్చు, మనం h అనుకోవచ్చు. ఈ డిస్టెన్స్ కూడా h అనుకోవచ్చు. ఇప్పుడు tan 30 అప్లై చేద్దాం. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే h, అడ్జసెంట్ అంటే h ప్లస్ ఈ డిస్టెన్స్ తెలియదు కదా, x అనుకుందాం.
h plus x. Next, tan 30 అంటే 1 by root 3 h by h plus x. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. h plus x is equal to root 3h. x is equal to root 3h minus h. h ని కామన్ తీస్తే root 3 minus 1. h into root 3 అంటే 1.732. 1.732 minus 1 అంటే 1.732 minus 1 అంటే 0.732. ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? 0.732 h వచ్చింది. కానీ ఇక్కడ మనం టైం కనుక్కో. ఇక్కడ సేమ్ కార్ కాబట్టి సేమ్ స్పీడ్. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే h, టైం ఎంతో తెలియదు. ఇక్కడ డిస్టెన్స్ ఎంతంటే 0.732h, టైం ఎంత 12 minutes. టైం వచ్చి 12 minutes. h క్యాన్సిల్. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 0.732 t is equal to 12. t is equal to 12 divided by 0.732. ఈ డివిజన్ చేద్దాం. 732 12 732 8 800 468. నెక్స్ట్ పాయింట్స్ మీద నేను ఫోకస్ చేయడం లేదు, నెంబర్ మీద ఫోకస్ చేస్తాను. 732 into 6, 6 2s 12, 6 3s 18, 19, 6 7s 42, 43. అంటే 16 minutes 23 seconds. క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది మనకు? 16 minutes 23 seconds. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్.